బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక విప్లవం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక తత్వశాస్త్రం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక న్యాయ నిపుణుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక ఆర్థిక న్యాయం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఈ మొత్తం ప్రపంచ మానవాళి విముక్తి సిద్ధాంతం. అంత గొప్ప సిద్ధాంతాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులకు మరియు మిగతా వాళ్ళందరికీ కూడా ఆయన జయంతి శుభాకాంక్షలు. జై భీమ్. ఈరోజు చాలామంది ఆయనకు దండలేస్తారు, దండం పెడతారు. ఒకవైపు రాజకీయ పార్టీలు అన్నీ కూడా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే ఆయన ఫోటోను, ఆయన సిద్ధాంతాన్ని వాడుకుంటున్నాయి. చివరికి దళితులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆయనను కేవలం రిజర్వేషన్లకే పరిమితం చేస్తున్నారు. బీసీలు ఏం చేస్తున్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ మాకేం చేయలేదు అనే ఒక అపోహలో ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీలు ఆయనను ఒక దేవునిగా చూస్తున్నారు. అంతే తప్ప ఆయన ద్వారా ఆశించిన విప్లవాన్ని మాత్రం, విప్లవం అంటే మార్పును మాత్రం ఇవాళ కేవలం ఇది మార్పు అగ్రవర్ణాలకు మాత్రమే జరుగుతుంది. మన వర్గాలకు ఎక్కడే వేసిన గొంగలు అక్కడేనే ఉంది. 70లో అంటే సుమారు ఇందిరాగాంధీ హయాంలో దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాల భూములు పంచితే తెలంగాణలో ఇవాళ 24 లక్షల ఎకరాల 45,000 భూములు ఆయన పంచగలిగితే వాటి అడ్రస్ ఏందో తెలియదు. ఇప్పటికి దళితులు ఇప్పటికీ భూమి, సంపద, అధికారానికి దూరంగా ఉన్నారు. భూమికి, సంపదకి, అధికారానికి ఇంకా దూరంగానే ఉన్నారు. 134 సంవత్సరాల తర్వాత కూడా ఆయన పుట్టి 134 ఏళ్ళు అయితే ఆయన సిద్ధాంతం వచ్చి 100 ఏళ్ళు దాటిపోయింది. 100 years దాటిపోయింది ఆయన సిద్ధాంతం చెప్పి. ఆయన సిద్ధాంతం ఏమీ లేదు ఈ భారత రాజ్యాంగంలో. ఏ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అంటే ఒక విప్లవాన్ని, ఒక మార్పును, అలాగే సాంస్కృతిక మార్పును ఆయన ఆశించాడు. రాజ్యాంగం ద్వారా రక్తపాత రహిత విప్లవాన్ని ఆశించాడు. ఏ ఆయుధం లేకుండా ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ఇవాళ మొత్తం వ్యవస్థని అంటే అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇవాళ ఈ సామాజిక ఆర్థిక రాజకీయ మార్పుకు పునాదులు వేయండి అని చెప్పేసి ఆయన కోరుకున్నాడు. కానీ మనం ఈ సామాజిక ఆర్థిక ఈ రాజకీయ అంశాలని జోలికి పోకుండా కేవలం ఒక రిజర్వేషన్ అంశమే ఇవాళ మనల్ని కంప్లీట్గా అక్కడికే పరిమితం చేస్తుంది. అగ్రవర్ణాలు కూడా అక్కడికే మనల్ని పరిమితం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఒకవైపు ఇవాళ దక్షిణాది ఉద్యమం, ఇవాళ డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది ఉద్యమం చాలా కీలక దశకు చేరుకుంది. కానీ ఇవాళ దక్షిణాది ఉద్యమానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఇవాళ సెకండ్ క్యాపిటల్ రెండవ రాజధాని దేశానికి కావాలి, ఉత్తరాది వాళ్ళు కమ్యూనలు, ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి, జనాభా ఎక్కువగా ఉన్నది, దేశంలో ఇది ప్రమాదకరము, ఇది ఈశాన్య రాష్ట్రాలను మరింత అణిచివేస్తుంది, అలాగే దక్షిణాది రాష్ట్రాలను అణిచివేస్తుంది, ఉత్తరాది మాత్రమే పూర్తిగా కంప్లీట్గా ఈ దేశంలో ఆధిపత్యం చెలాయిస్తుంది, ఇంత పెద్ద రాష్ట్రాలుగా ఉండడానికి వీల్లేదని చెప్పింది. ఈ ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగా ఇవాళ ఉంటే దేశానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం అని చెప్పేసి 3 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయమన్నాడు. కానీ ఇంతవరకు చేయలేదు. కనీసం ఇప్పుడు మనం డీలిమిటేషన్ అడుగుతున్నాము, దాని వాయిదా వేయమని, అది పరిష్కారం కాదని నేను చెప్తున్నాను. సెకండ్ రాష్ట్రాల విభజన కమిషన్ అవసరము. 5 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి. 5 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పాటైతే 140 కోట్ల జనాభాలో ఎన్ని రాష్ట్రాలు కావాలి? దాదాపుగా అంటే 70 రాష్ట్రాలు కావాలి. దగ్గర 70 చిన్న రాష్ట్రాలు కావాలి. కానీ మనకు ఉన్నది ఎంత? 38 మాత్రమే ప్రజెంట్. ఈవెన్ 39 కూడా కాదు. 28 కేవలము 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. 38 కాదు.
28 రాష్ట్రాలు 29వ రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ ఉండే దాని హోదా కూడా ఇవాళ లేదు. అంటే ఇవాళ జమ్మూ కాశ్మీర్ మినహా 28 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా మనకి ఎంత కావాలి? సుమారు దగ్గర 50-60 రాష్ట్రాలు కావాలి. 50 రాష్ట్రాలు కావాలి మినిమం, తక్కువ. మరి ఈ ఇన్ని రాష్ట్రాల యొక్క అవసరం ఉన్నాక కూడా ఈ దేశంలో తెలంగాణ పేరుతో ఆంధ్రప్రదేశ్ నిర్మించారు, కానీ అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నిర్మించలేదు. ఎందుకు? ఈ ఉత్తరాది ఆధిపత్యం కోసం. ఈ ఉత్తరాది ఆధిపత్యం ఏదైతే ఈ దేశంలో పర్మనెంట్గా కొనసాగాలంటే ఈ దేశంలో ఉత్తరాది రాష్ట్రాలన్నీ అతిపెద్ద రాష్ట్రాలుగాను, దక్షిణాది చిన్న రాష్ట్రాలుగాను, అతి చిన్న రాష్ట్రాలుగా ఈశాన్య రాష్ట్రాలు ఉంటే దేశంలో పర్మనెంట్గా ఉత్తరాది ఆధిపత్యం ఉంటుంది. ఒకే దేశము ఒకే ఎన్నిక కూడా ఇవాళ దానికోసమే వస్తుంది, ఉత్తరాది ఆధిపత్యం కోసమే వస్తుంది. కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ దక్షిణాదికి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్లో చేయండి, హైదరాబాద్ యాజ్ ఎ సెకండ్ క్యాపిటల్ ఫర్ ది నేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ ఉత్తరాది యొక్క ఆధిపత్యము ఇవాళ దేశంలో తగ్గాలంటే ఈ పవర్ అనేది ఢిల్లీ నుండి హైదరాబాద్కి షిఫ్ట్ కావాలి. ఈ ఢిల్లీ నుండి హైదరాబాద్కు ఇలా అధికారం షిఫ్ట్ అయినప్పుడు మాత్రమే మనకు ఇవాళ అంతో ఇంతో కొంత న్యాయం జరుగుతుంది. అలాగే రెండవ రాష్ట్రాల విభజన కమిషన్ ద్వారా ఒక 5 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రానికి సమానమైన సంఖ్యలో ఎంపీలు ఉంటారు, సమానమైన సంఖ్యలో రాజ్యసభ మెంబర్లు ఉంటారు. అప్పుడు అందరి యొక్క ముఖ్యమంత్రుల యొక్క అవసరం ఉంటుంది. అప్పుడు అందరూ కూడా పార్లమెంటు ఎన్నికల్లో సీరియస్గా ఉంటారు. ఈ దేశ నిర్మాణంలో నవనిర్మాణంలో వాళ్ళంతా భాగస్వామ్యం అవుతారు. అంతేగాని డీలిమిటేషన్ వాయిదా వేస్తే పరిష్కారం అనేది కాదు. డీలిమిటేషన్ వాయిదా వేసినంత మాత్రాన పరిష్కారం అవుతుందని నేను అనుకోను. ఇవాళ లేదంటే డీలిమిటేషన్కు మేము వ్యతిరేకమంటే ఈ దేశంలో వాళ్ళు జమిలీ ఎన్నికలకు పోతున్నారు. జమిలీ ఎన్నికలకు పోవడం అంటేనే కంప్లీట్గా పర్మనెంట్గా ఉత్తరాది ఆధిపత్యాన్ని, ఉత్తరాది మతాధిపత్యాన్ని, ఉత్తరాది కులాధిపత్యాన్ని, ఉత్తరాది ప్రాంతాధిపత్యాన్ని ఇవాళ ఈ దేశంలో రుద్దడమే. కాబట్టి ప్రజాస్వామికవాదులరా, ఈ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అన్ని ప్రాంతాలకు సమానంగా ఇవాళ అన్ని భాషలకు, అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరి మనుషులందరికీ కూడా సమానము, ఈ రాజ్యాంగం సమానము, ఈ చట్టాలు సమానము, ఈ దేశ పరిపాలన సమానము, పరిపాలన ఫలాలు విభజన జరగాలి, వాళ్ళు ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన సిద్ధాంతం ఒక్కటే పరిష్కారం ఈ ప్రపంచానికి అనేది నేను D6 డీజాకు బలంగా నమ్ముతుంది. సో అందులో భాగంగా దక్షిణాదికి దేశ రెండవ రాజధానిగా హైదరాబాద్ను చేయడమే ఈ 134వ జయంతి సందర్భంగా మనం అందించే నిజమైన నివాళి. ఎందుకంటే ఇవాళ ఆయనకు ఉత్తరాది ప్రమాదకరమైన హిందుత్వ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కొంచెమైనా డెల్యూట్ చేయాలంటే ఇవాళ దక్షిణాదికి మనము హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడమే. ఈ హైదరాబాద్ దేశానికి రెండవ రాజధాని చేయడం వల్ల ఏంటి లాభం అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. నేను చెప్తున్నాను, దానివల్ల మొత్తం ఫస్ట్ అయితే ఢిల్లీ నుండి పవర్ షిఫ్ట్ అవుతుంది. ఢిల్లీకి క్యాపిటల్ సిటీ హోదాలో ఎంత బడ్జెట్ వస్తుందో హైదరాబాద్కి అంత బడ్జెట్ వస్తుంది. ఇవాళ మొత్తం అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా ఇక్కడికి రావడం వల్ల సుమారు ఒక 5-10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా ప్రైవేట్ ఉద్యోగాలకు 20-30 లక్షలు వస్తాయి. అంతేకాకుండా ఈ ప్రాంతం అంతా కూడా 100-120 ఇప్పటికే 100 కిలోమీటర్ల విస్తీర్ణమైంది, 150 కిలోమీటర్ల వరకు ఇవాళ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రతి ఉద్యోగి 65 సంవత్సరాల యొక్క ఈ క్యాపిటల్ పరిధిలో ఉన్న ప్రతి సంస్థ కూడా 65 ఇయర్స్ ఏజ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు కల్పన అవకాశం ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. ప్రపంచంలో ఇవాళ ఢిల్లీ కంటే నంబర్ 1 స్థానంలో హైదరాబాద్ ఉంటుంది. హైదరాబాద్లో భూకంపాలకు వచ్చే తావే లేదు. ఇవాళ ఏదో రూమర్స్ కొన్ని క్రియేట్ అయినాయి తప్ప ఇవాళ హైదరాబాద్ చాలా సేఫెస్ట్ ప్లేస్ అని ప్రపంచవ్యాప్తంగా పొగుడుతున్నది. ఇవాళ ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాదు దేశానికి రెండవ రాజధానిగా అర్హత లేదా? మరి అలాంటప్పుడు దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ 1955లో చెప్పినప్పుడు మనం ఎందుకు ఈ పాలకులు ఎందుకు ఈ ఉత్తరాది పాలకులు ఎందుకు దీన్ని అమలు చేయడం లేదు, ఎందుకు మనం దీన్ని అడగడం లేదు? సో కాబట్టి ఇవాళ ఆయన ఒక ఘనమైన నివాళి మనం అర్పించాలంటే దక్షిణాదికి హైదరాబాద్ను దేశానికి రెండవ రాజధాని చేయడం, ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందించడం, అప్పుడే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం పునాదిగా
ఇవాళ ఈ దేశ పరిపాలన జరిగినప్పుడు ఈ దేశ ప్రజాస్వామ్యము ప్రజలు సమగ్రంగా అభివృద్ధి చెంది ఈ దేశం అమెరికా చైనా కంటే అత్యున్నతమైన హై స్పీడ్లో జెట్ స్పీడ్లో ముందుకు పోయి ప్రపంచ ఆధిపత్య దేశంగా ఉంటుంది, ప్రపంచంలో అన్నిటికీ మార్గదర్శకం అవుతుందని చెప్పేసి Day6 భావిస్తుంది, డిజాక్ భావిస్తుంది. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.